వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. గత నెల 27న ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ జిల్లాల పునర్విభజనపై ఒక ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి నెల రోజులుగా వచ్చినటువంటి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. దాదాపుగా 920 పైగా అభ్యంతరాలు అయితే వచ్చాయి. ఆ వచ్చినటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కానివ్వండి, ఈ మార్పులు చేర్పులు ఈ మొత్తం మీద తుది జాబితా మీద ఈరోజు సీఎం చంద్రబాబు ఇటు మంత్రులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి మొత్తం అభ్యంతరాలు ఈ రోజుతో గడువు ముగుస్తుంది కాబట్టి దీని మీద వచ్చినటువంటి అభ్యంతరాల మీద మాట్లాడి ఇదే నెల 31వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం కనబడుతోంది ఈ నెల 31వ తారీఖున. ఇది ఈనాటి డిబేట్. ఈ మెగా డిబేట్లో మనతో పాటు ఇదే విషయం మీద డిస్కస్ సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ గారు, టీడీపీ నేత, అదేవిధంగా కిషోర్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కిషోర్ గారి దగ్గర. కిషోర్ గారు నమస్తే అండి. కిషోర్ గారు, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ జిల్లాల పునర్విభజనపై గత నెల 27న అయితే దీనికి సంబంధించిన ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. దాని తర్వాత అనేక మంది ఎవరికి వాళ్ళు దానికి సంబంధించినట్టు కొన్ని ధర్నాలు, రాస్తారోకోలు, జిల్లాలు కావాలని, మండలాలు కావాలని, ఇవన్నీ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి మార్పుల చేర్పుల మీద ఈరోజు అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి గూడూరు సంబంధించినట్టు కొన్ని మండలాలు ఇటు నెల్లూరులో కలపాలని దాని మీద కూడా అధికారికంగానే చంద్రబాబు వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఇలా అనేక మార్పులు చేర్పుల తర్వాత రేపు 31వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. దీని మీద కొంతవరకు కొందరు సంతృప్తిగా ఉన్నారు, కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఓవరాల్గా ఏమంటారు కిషోర్ గారు? ముందుగా మెగా టీవీ ప్రేక్షకులకు, అట్లాగే నాతోటి ప్యానల్ సభ్యులకు, అలాగే రవీంద్ర గారికి మీకు కూడా నమస్కారాలు అండి. సో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లనే ఈ ప్రభుత్వం చేయకుండా దాన్ని సమీక్షించడం, ప్రజల అభిష్టానం మేరకు మార్పులు చేయడం అనేది స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే గత ప్రభుత్వం తొందరగా చేయాలి, విభజన చేసేయాలి జిల్లాలనే ఉద్దేశంతో చాలా జిల్లాల్ని ప్రజల్ని అభిష్టానికి వ్యతిరేకంగా అసలు ప్రజల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎలా అంటే అలా విభజన చేయడం జరిగింది. కాబట్టి చాలా ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఎదురైనాయి. పర్టికులర్గా ఇప్పుడు కందుకూరు ఉంది. కందుకూరు గతంలో ప్రకాశంలో ఉంది, దాన్ని తీసుకొచ్చి నెల్లూరులో కలిపారు. నెల్లూరుకి కందుకూరుకి చాలా దూరం ఉంది. కాబట్టి కందుకూరు ప్రజలు ఎవరైనా సరే ప్రకాశంలో ఉండాలని కోరుకుంటారు. అలాగే గూడూరు కొన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా నెల్లూరుతోనే ఉంది. సో తిరుపతితో పోలీసులు నెల్లూరు దగ్గర అవుతుంది కాబట్టి గూడూరు నుంచి కూడా ఇటువంటి డిమాండ్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏదైతే చెప్తారో, ప్రజలు ఏవైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని అందరూ ఏకాభిప్రాయం తీసుకొని ఇలాంటివి జరిగితే మంచిది. ఎందుకంటే ప్రాంతం అనేది పుట్టిన ప్లేసు ఇవన్నీ కూడా సెంటిమెంట్ తో కూడుకున్నవి కాబట్టి వాళ్ళకి బంధాలు చాలా ఉంటాయి. నెల్లూరు జిల్లాతోటి గూడూరు వాళ్ళకి ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఈరోజు అలా కాదని చెప్పి గూడూరుని ఒక్కసారిగా వాళ్ళ ప్రజల్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళతో ఏం చర్చించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చి తిరుపతిలో కలపడం అనేది ఎప్పటి నుంచే వస్తున్న వ్యతిరేకత. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రోజు అయినా సరే అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయానికి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి ఈ చర్చలు మనం స్వాగతిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్స్ తోనే కాదు, అంటే ప్రభుత్వ యంత్రాంగంతోనే కాదు, ప్రజలతో కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రజలతో కూడా ఒకసారి చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి నా సలహా. తర్వాత మన రాయలసీమలోకి వచ్చేలాకే ముఖ్యంగా రాయచోటి జిల్లా చేసినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. రాజంపేటని చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. కానీ రాయచోటిని చేయడం అనేది సాగితం అని చెప్పి అన్ని రకాలు కనిపిస్తుంది. ఎందుకంటే రాయచోటి అనేది సెంటర్ పాయింట్ గా ఉంటుంది. కాబట్టి రాజంపేటతో పోలిస్తే రాయచోటే అనుకూలమైన పరిస్థితుంది. కాబట్టి దాన్ని కొనసాగించే మేలు అని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రజలతో నిర్ణయించి ప్రజల అభిష్టానం మేరకు ఒకసారి చర్చించి మళ్ళీ ఒకసారి వీటిని మళ్ళీ ప్రతిసారి ప్రభుత్వాలు మారడం కానీ లేదంటే ఇట్లాంటి డిస్కషన్స్ లేకుండా ఫైనల్ గా ఈసారి జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మీ దగ్గర వస్తాను కిషోర్ గారు, చాలా సమయం ఉంది. సత్యనారాయణ గారు, టీడీపీ నేత సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. సత్యనారాయణ గారు, వాస్తవంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాట్ల విషయంలో దాదాపుగా నెల నుంచి కసరత్తు చేయడం చూసాము. దానికి సంబంధించిన అనేక రకమైనటువంటి అంశాల మీద పరిశీలించి చివరికి ఎట్టకేలకు మార్పులు చేర్పులతో ఒక తుది జాబితా మీదకు వచ్చారు. కొన్ని ప్రజలు విన్నవించుకున్న దాన్ని బట్టి కూడా ప్రభుత్వం కొన్ని చోట్ల అర్థం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. గూడూరు లాంటి ఏరియాలో కానివ్వండి, ఇటుపక్క కొన్ని ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ఏరియాల్లో కానివ్వండి, ఇలా ఓవరాల్గా కొంచెం ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని అధికారులను కూడా దానికి సంబంధించినటువంటి స్వయంగా చంద్రబాబే దాన్ని మార్పులు చేర్పుల మీద మాట్లాడినట్టు అర్థమవుతుంది ఈరోజు టోటల్గా ఓవరాల్గా సమీక్ష గురించి. మీరు దీని మీద ఏమంటారు మీ పార్టీ తరఫున? ముందుగా మెగా టీవీ ప్రేక్షకులకి, రహీం గారు, మీకు డిబేట్లో పాల్గొన్నటువంటి తోటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం సార్. ఈరోజు మనం
లాస్ట్ గవర్నమెంట్ హడావిడిగా చేసినటువంటి జిల్లాల పునర్విభజన మనం చూసాం. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. సరిహద్దులు క్రమబద్ధీకరించకుండా అడావిడిగా గజిపించి అడావిడిగా చేసిన కార్యక్రమానికి ఈరోజు ప్రజల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయి. మీరు చెప్పారు ఇప్పుడు గూడూరు అని. మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా జిల్లాలో అంటే మా పార్లమెంటు నియోజకవర్గంలో అంటే మా జిల్లాలో మండపేట నియోజకవర్గం అని ఉంది. ఆ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపండి అంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలపమని అనేక వినతులు వచ్చాయి. మా స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఆయన నిన్న సీఎం గారిని కలిసిన సందర్భంలో ఆయన కూడా ఇటువంటివన్నీ చక్కబెట్టుకు వస్తున్నాం, ఖచ్చితంగా మేము పరిశీలించి న్యాయం చేస్తాం అని చెప్పేసి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే నిరాశతో పునర్విభజన లాస్ట్ జిల్లాల పునర్విభజన క్రమంలో ఎవరైతే బాధపడ్డారు, ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఎవరైతే సరిహద్దులు కాన్స్టిట్యున్సీ లేకుండా మండలం ఇక్కడ నియోజకవర్గం అక్కడ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను మరో సమస్య కూడా చెప్తున్నాను. తాళరేవు మండలం ఉందండి మాకు. తాళరేవు మండలం వచ్చి అమలాపురం పార్లమెంట్ లో, వాళ్ళ మండలం వచ్చి హెడ్ క్వార్టర్ వెళ్ళి కాకినాడ నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి అడావుడి పునర్విభజన గతంలో జరిగింది. ఇటువంటివన్నీ కూడా కంక్లూడ్ గా ఖచ్చితంగా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లోకే ఆ మండలాలన్నీ వచ్చేటట్టు, అదేవిధంగా డిస్టెన్స్ కూడా రెవెన్యూ ఆఫీస్ కానీ లేకపోతే డివిజన్స్ కానీ రెవెన్యూ డివిజన్స్ కానీ ఒకే పరిధిలో ఇప్పుడు చూస్తారని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వం అడావుడి కార్యక్రమానికి ఈరోజు భవిష్యత్ లాంగ్ స్టాండర్డ్ గా మంచి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను కూడా నమ్ముతూ ఉన్నాను సార్. ఈ సందర్భంగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు చిత్తూరు జిల్లా వైసీపీ సంబంధించినటువంటి నేత గోపాల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. గోపాల్ రెడ్డి గారు, దాదాపుగా గత నెల ఏదైతే 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం దానికి సంబంధించినటువంటి ఏదైతే జిల్లాల పునర్విభజన మీద కూటమి ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గత నెల 27న. దానికి సంబంధించిన నెల గడువు ఇచ్చింది. ఈ రోజుతో ఆ గడువు ముగుస్తుంది. దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అనేక నివేదికల మీద కానివ్వండి, ఇటు మార్పు చేర్పుల మీద కానివ్వండి, కొన్ని సలహాలు సూచనలు పాటిస్తూ ఈరోజు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి ఈ నెల 31వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం కూడా అయింది. ఓవరాల్గా దీని మీద కొంతవరకు సంతృప్తి, కొంతమంది అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ సంబంధించిన పార్టీ కూడా దీని మీద అంతగా సంతృప్తి చెందిన దాఖలు కూడా లేవు అనేటువంటి వార్త కూడా బయటకు వస్తుంది. ఎక్కడ ఇబ్బంది ఏంది అసలు వైసీపీ పార్టీకి జిల్లాల పునర్విభజన మీద? ఏంది మీ అభిప్రాయం? ఏంది మీ పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉందంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ తో కూడిన విషయం సార్ ఇది. హలో హలో వినబడుతుంది, కంటిన్యూ అండి. ఇది ఒక సెంటిమెంట్ తో కూడిన విషయంగా మనం చూడొచ్చు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న రాజంపేట కానీ లేకపోతే రాయచోటి కానీ లేకపోతే మదనపల్లి కానీ జిల్లా కేంద్రం మాది కావాలా, అవసరమైతే జిల్లా మా ఏ కేంద్రం అయితే అదే ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. రాజంపేట 100 ఏళ్ల నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, 100 ఏళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్ ఉంటున్నారు. అట్లా రాయచోటి కొత్తగా అయింది, తర్వాత ఇక్కడ ఎక్కడ వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. రాజంపేటలో ఉన్నాడు, మళ్ళీ మేము రాజంపేటను తప్పనిసరిగా చేస్తాము, జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తా ఉన్నాడు. రాయచోటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు రాయచోటి ఎక్కడ కదలదు, రాయచోటిగానే ఉంటుంది, రాయచోటే అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ఉంటుంది అన్నాడు. తర్వాత మదనపల్లికి పోయి మీకు ఒక జిల్లా ఇస్తా ఉన్నాడు. మదనపల్లి ఆల్రెడీ జిల్లా కేంద్రంగా రాయచోటికి రావాల్సిందే, మదనపల్లి కూడా. కాబట్టి డిఫరెంట్ గా ఎన్నికల లబ్ధి పొందేదానికి ఆ రోజు అంటే అశాస్త్రీయం అనేది తప్పండి. ప్రతి ఒక్కరూ ఏదో ఇక్కడ 100% చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లా విభజనలో పూర్తిగా అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎవరు కాకపోతే ఉన్న దాంట్లో కొత్తగా అంటే పెద్దగా కంప్లైంట్స్ రాకుండా చేయడం అనేది తత్రం. ఆ రోజుల్లో జరిగిన సంఘటనల వల్ల చాలా మంది ఇప్పుడు కూడా రాజంపేట నుంచి కానీ లేదా రైల్వే కోర్టు నుంచి కానీ చాలా విజ్ఞప్తులు వెళ్ళాయి. మమ్మల్ని ఉన్న పడాలని మేము 100 ఏళ్ల నుంచి రాజంపేటలో ఒక విధంగా సబ్ కలెక్టర్ ఆఫీసు లేకపోతే రెవెన్యూ డివిజన్ ఉండగా టక్కాన్ని తీసిపోయి రాయచోటు
ఒక 80 కిలోమీటర్ల దూరం అంటే ఇప్పుడు వచ్చిపోయి శెట్టిగుంట నుంచి రాయచోటికి పోవాలంటే 140 కిలోమీటర్ ఘాట్ సెక్షన్ వెళ్ళిపోవాలి. ఒక నియోజకవర్గం అయితే రాయచోటిలో అయితే రాజంపేటకు రావచ్చు, ఎందుకంటే ఒక గంట ప్రయాణం. కానీ ఈ 2-3 నియోజకవర్గాలు కూడా నందలూరు నుంచి ఒంటిమిట్ట నుంచి కూడా రాయచోటి పోయే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అట్లా అసంతృప్తులు ఉంటాయి, తప్పనిసరిగా మాకు కావాలంటారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, సోదరు రాయచోటి అయితే బాగుంటుంది, రాయచోటి ప్రజలంతా ఎవరైనా వాళ్ళ సిటీలో ఉండాలని కోరుకోవాలని కోరుకుంటారు, అంతవరకే. కానీ అంటే అవుట్కమ్ ఏమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి మా స్పందన ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో నేనేమంటానంటే ఇది రాజకీయం తెలుసుకోవాలా. ఎందుకంటే వాళ్ళ టౌన్ల పైన వాళ్ళ గ్రామం డెవలప్ అవుతుందని ప్రతి ఒక్కరు స్వార్థంతో ఆలోచన చేస్తారనేది నా అభిప్రాయం. కానీ అవుట్కమ్ ఏమొచ్చింది, ఇప్పుడు నెల్లూరు అన్నారు, గూడూరు నుంచి ఆ నెల్లూరు వాతావరణము వాళ్ళు దాంతో నెల్లూరు టౌన్ తో మింగిలితమైండారు, కాబట్టి తిరుపతిలో కొద్దిగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఈయన ఏం నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల ఏం ప్రయోజనము, లేకపోతే ఇది ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు అనేది ఒక అంశము. కానీ ఏదేమైనా అంటే జిల్లాల కేంద్రం ఎందుకు ఏర్పాటు చేశారండి? అన్ని జిల్లాలు ఇన్ని 13 జిల్లాలు 27 జిల్లాలకు ఎందుకు చేసినాము? ఒక కాపాడుకోవాలా, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం, కలెక్టర్ ఆఫీస్ కోసం, ఎస్పీల కోసం, లేకపోతే రెవెన్యూ డివిజన్ల పెంపు కోసం, రకరకాలుగా ఒక సౌలభ్యం కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు 2014 నుంచి. అంతకుముందు ఆయనకు రాలా ఆలోచన, ఎందుకంటే జిల్లాలు మన చిన్న జిల్లాలు చేసి ఎక్కువ కలెక్టర్లు వచ్చి ఎక్కువ ఎస్పీలు వచ్చేస్తే పరిపాలన సౌలభ్యం అతనికి రాలా. ఇతను చేసిందంటే ఆల్టర్ చేయాలని చూస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని సులభంగా ఉంటుంది. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు ఒక జిల్లాలో ఒక 300 బెడ్ హాస్పిటల్ ప్లస్ తర్వాత కాలేజీ ఏర్పడుతుంది. ఇవన్నీ ఆయన దూరదృష్టి సచివాలయము అనేది చాలా ఒక 4-5 గ్రామాల పంచాయతీ లెవెల్లో ఉండాలని రకరకాలుగా ఆయన ప్రజల కోసం, లేకపోతే ఒక తప్పులో ఉండొచ్చు, లేకపోతే మార్పులు ఉండొచ్చు, కానీ ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తే పరిపాలన చేరువుగా కావాలా అనే ఉద్దేశంతో ఈవెన్ సచివాలయంలో కూడా కానిస్టేబుల్ ఉద్యోగం ఏర్పాటు చేసి ఏమైనా 3 గ్రామాల్లో ఏమన్నా స్త్రీల పైన ఏమన్నా సగాయత జరిగినా కరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కనెక్టివిటీ చేసడానికి సమాచారం ఇంతకుముందు ఇన్ఫార్మర్లు పెట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఒక గ్రామంలో ఏదో ఒక పని లేని మీ ఊళ్ళో ఏం జరుగుతుంది చెప్పండి, ఏం జరుగుతుందని అతనికి అర్థమైంది, వాళ్ళు సొంతంగా డబ్బులు ఇచ్చేస్తారు. ఇప్పుడు అట్ట కాకుండా పబ్లిక్ గానే అంటే ఒక ఎంప్లాయీ పోలీస్ తరఫున ఉంటే 3 గ్రామాల్లో ఏమేమి జరుగుతుంది తెలుసుకునే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం తయారు చేశారు. కానీ ఇవన్నీ ఆలోచన మొదలైంది జిల్లాలు పునరుజ్జీవించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా. అంటే కొన్ని ఐడియాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర్ గారికి ఆరోగ్యశ్రీ పెడితే ఎట్టుంటది, లేదా ఉచిత విద్యుత్ పెడితే ఎట్టుంటది, ఎన్టీ రామారావు గారికి బియ్యం కిలో బియ్యం అంటే కనీసం అన్నం తినాలగానే అంటే అర్థం. ఇప్పుడు వచ్చిన దాంట్లో వాళ్ళు చేసిన రిఫార్మ్స్ లో ఈయన కొద్దిగా ఏమన్నా పొరపాటు జరిగితే ఆల్టర్ చేశాడు తప్ప ఈయన పెద్దగా ఈయనే సృష్టికర్త. చంద్రబాబు నాయుడు గారే శాస్త్రీయంగా చేస్తారు, ఏదైనా శాస్త్రీయంగా. ఏమి శాస్త్రీయత ట్రిపుల్ పి విధానంలో ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చేస్తా ఉంటే 133 ఏళ్లకి ప్రభుత్వ భూమిని ఇచ్చేసి కట్టిన దాన్ని ఒక 50% ఫినిష్ చేసిన దాంట్లో శాస్త్రీయత ఏముంది నాకు అర్థం కాల. ఇప్పుడు బిల్డింగ్ మందే, స్థలము మందే, జీతాలు వచ్చి ప్రభుత్వం కానీ పెత్తనం వచ్చి మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుంటేది. అంటే ఏం శాస్త్రీయత ఉందంటో ఆ శాస్త్రీయత కనపడకుండా ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండేది. లేదా ఓటిలో జగన్మోహన్ చేసిన పొరపాటు జరిగితే సరిదిద్దే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఓవరాల్ గా ఏ కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఏ ఆలోచన విధానంతో చేశారు, ఎందుకు చేశారంటే ప్రజా పాలన ప్రజల కోసం సౌలభ్యంగా ఉండడానికి ప్రజలకు చేరువయ్యేదానికి చేసాడు తప్ప అని. ఇప్పుడు ఏది సచివాలయం అంటే ఒక ఆఫీస్, సెక్రటరియట్ అని ఒకటి ఉంది. ఇప్పుడు మనం పేర్లు మార్చి స్వర్ణ గ్రామము అంటే దానివల్ల ప్రయత్నం ఉన్నది. కాగితాల్లో ఆఫీస్ పేరు మార్పు తప్ప ఏమిదంటే పెద్దగా సాధించేది ఏముండదు. సచివాలయమే. సచివాలయం అంటే బాగా డిగ్నిఫైడ్ గా ఉంది. అంటే ఏదైనా ఒకరు చేసేదాన్ని ఆ ముద్ర చెరిపేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా అంటే రాజకీయ పార్టీ రాజకీయం చేస్తాయి, కానీ అంత బ్లండర్ గా చేయకూడదు అనే ఉద్దేశం. ఇప్పుడు కూడా ఏదేం జరిగినా కొన్ని మార్పులు ప్రజలకు అనుకూలంగా జరిగితే, ప్రజల యొక్క సంతృప్తి కలిగితే మాకు కూడా ఏం అభ్యంతరం ఉండదు. ఎవరైనా ఎక్కడైనా ఒక 20% అసంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు సార్ అన్నారు రాయచోటిని అట్లాగే ఉండిస్తే బాగుండదని. రాజంపేట వాసిగా రాజంపేటకు వస్తే బాగుండదు అంటారు. కాబట్టి ఒక్కొక్కరికి వాళ్ళ ప్రాంతం మీద అభిమానం ఉండడం, మొత్తం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మీద మాకు అభిమానం ఉంటుంది. మళ్ళీ జిల్లాలు వెళ్తే మా జిల్లా బాగుంటుంది, మళ్ళీ టౌన్ అంటే చివరికి వాళ్ళు మా గ్రామం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ ఆలోచన. కాకపోతే సాధ్యాలు కూడా పరిశీలన చేసి సక్రమం నిన్న ఇంకా అంటే డిస్కషన్ జరిగింది మంత్రివర్గంలో ఏం అవుట్పుట్ తో వస్తారనే దాన్ని బట్టి
తీవ్రమైన అభ్యంతరాలు అంటే తప్పనిసరిగా మేము ప్రభుత్వానికి మళ్ళీ రిఫర్ చేస్తాం. అవసరమైతే తప్పనిసరిగా దానికి ఎందుకు చేశారని అడిగి నివేదించే హక్కు ప్రతిపక్షంగా మాకుంటుంది నా అభిప్రాయం. ఓకేనండి. ఓకే గోపాల్ రెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, నెక్స్ట్ జనసేన నేత ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు హిమాంత్ రాగాల గారు. నమస్తే అండి రాగాల గారు. నమస్తే హిమాంత్ గారు, మీ నెట్వర్క్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోరా, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, వినిపిస్తుందా ఇప్పుడు? రైట్ అండి హిమాంత్ గారు. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే ఏదైతే జిల్లాల పునర్విభజన మీద అంటే మీ కూటమిలో ఉన్నారు, కూటమికి సపోర్ట్గా ఉన్నారు, కూటమిలో భాగస్వాములు కాదంటలేదు. కాకపోతే ప్రభుత్వం ఏదన్నా సరే జరిగేటువంటి అన్నిటికీ మేము అనుకూలం కాదు, కొన్నిసార్లు మనం కూడా నచ్చకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాల్లో కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పినటువంటి పార్టీ జనసేన. కాబట్టి ప్రస్తుతం ఈ జిల్లాల పునర్విభజన మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ పార్టీ ఈరోజు అధికారులతో సీఎం చంద్రబాబు ఏదైతే మార్పులు చేర్పుల గురించి కొన్ని సూచనలు చేశారు, అనేక రకాల 920 పైగా సంబంధించినటువంటి నివేదికలు కూడా వచ్చినాయి. దానికి సంబంధించి ప్రజల యొక్క వాళ్ళు చెప్పినటువంటి సమస్యల మీద కూడా మొత్తం ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? ఓకేనా పునర్విభజన మీరు అనుకున్నట్టుగానే, మీరు అనుకున్నటువంటి జిల్లాల్లో అనుకున్న విధంగా జరిగిందా, లేకపోతే కొన్ని మీ విషయాలు మీరు చెప్పిన విషయాలు దృష్టిలో తీసుకోలేదా? ఏమంటారు టోటల్గా? ఓవరాల్ గా సార్ మీరు చెప్పినట్టు దాదాపుగా 927 వచ్చాయి, ఏదైతే ఇష్యూస్ వచ్చాయి అవన్నీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దానికంటూ ఒక సబ్ కమిటీ వేసి గత 6 months గా దాని మీద అంటే ఎవరైతే వీళ్ళతో మినిస్టర్స్ కానీ దానికి సంబంధించిన నాయకులతో వాళ్ళందరితో సబ్ కమిటీ ఏర్పరచుకునేసి గత 6 నెలలుగా రివ్యూ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఏదైతే ఇంతకు ముందు ఉన్న మండలాలు దేంట్లో ఉన్నాయి, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొనేసి ఒక నివేదిక తెప్పించుకొని దాని మీదే రివ్యూ చేస్తూ ఒక 6 months నుంచి సీఎం గారు ప్రతి నెల ప్రతి వారము దాని మీద రివ్యూ చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ దానికంటూ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఏదైతే ప్రజల దగ్గర నుంచి కూడా డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకోవడము, నాయకుల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకోవడం, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారము ప్రజలకు అనుగుణంగా, ప్రజల పరిపాలన సౌలభ్యంగా, ప్రజలకు పరిపాలన దగ్గర అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే చెప్పినట్టు వాళ్ళకు కావాల్సిన ఓటు బ్యాంకు కోసము, వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే ఎక్కడ మార్చుకుంటే మనకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ఎక్కడ మనము జిల్లాలను మనం కలుపుకుంటే మనకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ఎక్కడ ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు మనకు ఇంకా ఎక్కువగా వస్తాయి, మనం ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది. బట్ ఈ గవర్నమెంట్ లో మొత్తము శాస్త్రీయ పద్ధతుల్లో నివేదికలు తెప్పించుకొని దాదాపు 927 నివేదికలు తెప్పించుకొని ప్రజలకు అనుగుణంగా పార్టీలకు దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీసు, ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు నేను తిరుపతిలో ఉన్నా, ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉండేది కలెక్టర్ ఆఫీసు. ప్రతి ఒక్కరికి ఇటు సైడ్ తిరుపతి కానీ, నెక్స్ట్ వచ్చి కాళహస్తి కానీ, నెక్స్ట్ వచ్చేసింది ఇటు సైడ్ మదనపల్లి కానీ, ఇట్లా చుట్టుపక్కల దాదాపు 200 kilometers 300 kilometers రేడియస్ లో మనకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్, నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లా దాన్ని విభజించడం వల్ల దానికి ఒక కలెక్టర్ ఆఫీసు, ఈ విధంగా మదనపల్లిని సపరేట్ చేయడం వల్ల మదనపల్లి ఒక కలెక్టర్ ఆఫీసు, అక్కడ రెవెన్యూ డివిజన్స్, అక్కడ పరిపాలన ఆధునీకరణ చేయడము, పరిపాలన ఇంకా మనకు సౌలభ్యంగా ఇంకా దగ్గర అవ్వడం, ఈ విధంగా రెవెన్యూ డివిజన్ పీలేరు కొత్తగా రెవెన్యూ డివిజన్ చేర్చారు. ఇంతకుముందు ఒక్క జిల్లాలో ఒక కలెక్టర్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు పోలీస్ కార్యాలయాలు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, నెక్స్ట్ వచ్చేసింది మండలాలు దగ్గర ఒక కుదించి తక్కువలో మనకు ఒక ఏదైతే జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఇంతకు ముందు విభజించారు. బట్ ఇప్పుడు జనాభా పెరగడము, దాంతో పాటు ప్రజల యొక్క అవసరాల మేరకు ఎక్కడో దూరంగా వెళ్ళి మనము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ, ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి వెళ్ళాలన్నా కానీ, రెవెన్యూ ఆఫీసర్కి వెళ్ళాలన్నా కానీ ఈ విధంగా మనకు దూరం అవుతుంది. అలాంటిది
ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా ప్రతి ఒక్కరి కోరిక మేరకు విజ్ఞప్తులు తీసుకోవడం జరిగింది. దీనివల్ల మనకు కలెక్టర్ ఆఫీసులు కానీ అన్ని దగ్గరలో ఉంటాయి. మనకు దగ్గరలో ఉండడం వల్ల ప్రతి ఒక్కటి మనకు మన సమస్యల పరిష్కారం దిశగా ఏది వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడే రెవెన్యూ డివిజన్, అక్కడే కలెక్టర్ ఆఫీస్, ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఇంకా బెటర్మెంట్ ఉంటుంది సార్. దానివల్ల ఇది ఒక పద్ధతి ప్రకారము ఇప్పుడు ఒక రివ్యూ చేయడం జరిగింది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళకి తగ్గట్టుగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క ఈ విధంగా డెసిషన్ ఏదైతే తీసుకోవడం జరిగింది సార్. ఖచ్చితంగా దీనికి మా మద్దతు, ప్రజల మద్దతు, అందరి మద్దతు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కటి మేము శిరసా వహిస్తున్నాం సార్. ఖచ్చితంగా మంచి పరిణామమే చెప్పాలి సార్. ఓకేనండి హేమంత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కిషోర్ గారు ఇప్పుడే జనసేన నేత హేమంత్ గారు మాట్లాడినట్టు వాస్తవంగా గత ప్రభుత్వంలో ఈ విధంగా అనుకూలంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జిల్లాల సంబంధించినటువంటి మార్పులు చేర్పుల విషయంలో కొంత రాజకీయంగా సులభంగా లబ్ధిగా జరిగినాయి అంటున్నారు. వాస్తవంగా అలా జరిగిందా? జరగటానికి ఆస్కారం ఉందా? ఇవన్నీ చెప్పుకోవటానికేనా, లేకపోతే శాస్త్రంగా అలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఏమంటారు? వికేంద్రీకరణ చేయడం అనేది మంచిదే. వికేంద్రీకరణ చేయడం వల్ల పవర్ సెంటర్స్ అన్ని తగ్గుతాయి, ప్రజలకు కూడా పరిపాలన దగ్గరికి వస్తుంది కాబట్టి అంతవరకు స్వాగతించాల్సిందే. కాకపోతే గత ప్రభుత్వం మీద వచ్చిన విమర్శ ఏంటంటే హడావిడిగా చేసింది, ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ పరిగణలోకి తీసుకోకుండా చేసింది అనేది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే ముందు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా కూర్చోబెట్టి వాళ్ళందరి నుంచి కూడా చర్చించాలి. ఫస్ట్ ఎవరైతే ఈ పార్టీలు ఉన్నాయో, వివిధ పార్టీలు, అది వైసీపీ అయి ఉండొచ్చు, కమ్యూనిస్టులు అయి ఉండొచ్చు, మిగతా ఏ పార్టీలు ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎక్కువ మంది జనాలకి ప్రతినిధులుగా ఉంటారు కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా కూర్చోబెట్టి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకొని తర్వాత ప్రజలతో కూడా ఒకసారి సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి ఇట్లాగా ప్రజలు మళ్ళీ ఉద్యమించడం, లేదా రోడ్డు మీద రావడం, మళ్ళీ విభజన చేసుకుంటా పోతుంటే ఇది ఎప్పటికీ అయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. మెజారిటీ ఏముంది అనేది ఆడున్న అవసరాలను బట్టి కూడా కొన్నిసార్లు ప్రజలు వ్యతిరేకించినప్పటికీ కూడా అక్కడున్న అవసరాల రీత్యా కూడా కొన్నిసార్లు చేయాల్సి రావచ్చు. కాబట్టి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చేయాలి. ముఖ్యంగా ఇందాక నేను అడగదలుచుకునేది అంటే ముగ్గురిని, అంటే వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, అట్లా జనసేన వాళ్ళు కూడా మరి మన వైసీపీ మిత్రులు ఏమన్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక పేర్లు మార్చడం అనేది కావాలని చేస్తున్నారని. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరే మార్చాలనుకుని చూశారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ అని చెప్పి. కాబట్టి ప్రభుత్వాలు పెద్ద తేడా ఏం లేదు, తెలుగుదేశం అయినా కానీ, కూటమి ప్రభుత్వం అయినా కానీ, వైసీపీ అయినా చేసే పనులన్నీ ఎలాగే ఉన్నాయి. కాబట్టి ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడ్డ ఏం లేదు. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఆ ప్రభుత్వం పేరు మీద వాళ్ళ పేరు మీద అనేది అది అసలు సాహిత్యమైనది కూడా కాదు, అలా చేయడం తప్పు. గత ప్రభుత్వం కూడా చేసి చాలా విమర్శలు ఎదుర్కొనింది. మూడో విషయం ఏంటంటే ముగ్గురిని అడుగుతుంది ఒకటే క్వశ్చన్, ఈ రోజు విభజన లేదంటే ఈ జిల్లాలు విభజన చేయడము, మాకు ఎక్కువ విభజన చేయడం వల్ల ఆ సౌలభ్యం కలుగుతుంది, ప్రజలకు మేలు జరిగిపోతుంది అని చెప్తున్న వీళ్ళందరూ ఈ రోజు ప్రధానమైన సమస్య ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు నరేగాలో చేసుకున్న మార్పుల్ని వీళ్ళు గమనించట్లేదు. ఎవరు దాని గురించి వ్యతిరేకించడం మాట్లాడట్లేదు. ఇది గ్రామ స్థాయిలో చాలా ఎక్కువ ఇబ్బంది జరిగే పరిస్థితుంది. ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి నరేగాల మార్పులు, ఇంతకుముందు నరేగా హక్కుగా ఉండేది, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం హక్కుగా ఉండేది, హక్కుని స్కీమ్ కింద మార్చేసి 90% గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 10% గ్రాంట్ మాత్రమే రాష్ట్రం ఇస్తున్నప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లన్నీ ఈ నరేగాని కింద ఇచ్చినాయే. ఈ ప్రభుత్వాలు చేసిన వర్క్లన్నీ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినాయన్నీ కూడా నరేగా నిధులతో చేసినాయి. ఈ రోజు నరేగాని తూట్లు పొడిచే పడిస్తుంటే ఈ మూడు పార్టీలు ఏం మాట్లాడకుండా అభివృద్ధి గురించి నరేంద్ర మోడీని ఏం ప్రశ్నించరు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన నిర్ణయాల మీద ఏం ప్రశ్నించరు. వీళ్ళ కొట్టుకుంటా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడలేదు. ఈ రోజు నరేగా మీద బీజేపీ వీళ్ళ తెలుగుదేశం స్టాండ్ ఏంటి? అట్లాగే ఈ రోజు మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గ్రామీణ మినిస్టర్ గా. ఈ రోజు నరేగాలో తీసుకున్న మార్పుల వల్ల గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. అట్లాగే మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నరేగా నిధులతో ఈ రోజు రోడ్లు కానీ ఇల్లులు కానీ కట్టుకోవడం జరిగింది. గ్రామాలు అభివృద్ధి చెంది అంటే ముఖ్యంగా జరిగింది నరేగాని. ఇది నేను చెప్పడం కాదు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అటువంటి దాంట్లో కూడా ఈ రోజు మార్పులు తీసుకొస్తా ఉండి ఈ రోజు గ్రామీణ ఉపాధి హామీ చేస్తా ఉంటే ఈ రోజు ఈ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుందంటే మళ్ళీ ఇంకోసారి
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్తే దాన్ని భజన చేయడం తప్ప ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి రాష్ట్రం జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కానీ పెదవిప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు ముగ్గురు అడుగుతుంది జిల్లాల విభజన జరగడం మంచిదే. ఈ జిల్లాల విభజన జరిగినా కానీ గ్రామాలకు రావాల్సిన నిధులు రాకపోతే మీ ముగ్గురు ఏం మాట్లాడతారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీరేం చెప్పదలుచుకున్నారో అని నా సూటిగా నీకు ప్రశ్నించదలుచుకున్నాను. కిషోర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సత్యనారాయణ గారు విన్నారు కదా కిషోర్ గారు అడిగిందని, సమాధానం ఏంది? కిషోర్ గారు ఏ విధంగా మనల్ని విశ్లేషించారో మనందరూ కూడా చూసాం. అయితే ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ పరిపాలన దగ్గరికి మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి అది మా జగన్ గారి క్రెడిట్ అన్నట్టుగా, ఆ క్రెడిట్ ఏదో మేము మార్చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడినటువంటి దాన్ని నేను ఖండిస్తూ, ఎందుకంటే ఆ రోజు తాలూకా ఆఫీసులో మాలాంటి వాళ్ళు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే సుమారు 60-70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పైబడి వెళ్ళి ఆ రాత్రి అంతా అక్కడ ఉండి ఆ తాలూకా ఆఫీసులో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి మండలాలు తీసుకొచ్చి మరింత చేరువ చేసి ప్రజలకి పరిపాలన అందించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే అది వాస్తవం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా మరి అడావిడిగా చేసినటువంటి గత ప్రభుత్వం అడావిడిగా చేసినటువంటి దాన్ని మేము చక్కదిద్దుతున్నాం. ప్రజలు ఇందాక చెప్పారు 900 చిల్లర అర్జీలు అయ్యే వచ్చాయని చెప్పేసి, ఇంకా వస్తే వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి సరిహద్దులను నిర్ణయించి ఆ విధంగా మరి కార్యక్రమంలోకి వెళ్ళి ఆ విధమైనటువంటి జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ప్రజలకు చేరువుగా తీసుకొచ్చేటట్టు, జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకొచ్చేటట్టు ఆ విధంగా జిల్లాల పునర్విభజన అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మనకి ఎక్కడ కూడా సందేశించాల్సినటువంటి అవసరం లేదు. ఏదో స్వలాభం కోసం వాళ్ళ సొంతంగా వాళ్ళకి బెనిఫిట్ ఉండడం కోసం చేస్తున్నారు అనేది అవాస్తవం అని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను సార్. ఎందుకంటే వీళ్ళ ఇంకా స్వర్ణ గ్రామం గురించి ఏదో చెప్పారు, స్వర్ణ గ్రామం కింద మారుస్తున్నారని చెప్పేసి. సచివాలయం అంటే మనకు గుర్తొచ్చేది ఆ రోజు సెక్రటరేట్. దానికి ఒక్కదానికి మాత్రమే సచివాలయం అని పేరు ఉండేది. కానీ దాన్ని తీసుకొచ్చి పల్లెకు తీసుకొచ్చి గ్రామంలో తీసుకొచ్చి గ్రామం వేడిగా తీసుకొచ్చారు. అది కాబట్టి ఒక తల్లిలాగా ఉండాలి, కింద భాగం అంతా పిల్లల్లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ స్వర్ణగ్రామం అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ పేరు మార్చే క్రమంలో నేనైతే ఖచ్చితంగా మేము అదే దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సచివాలయం అయితే ఒక దేవాలయం, సెక్రటరియట్ మనకు ఉంది. అక్కడ దానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా గ్రామ లెవెల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి స్వర్ణగ్రామం అంటే బాగుంటుందని చెప్పేసి కొంతవరకు ఒక నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకురావడానికి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా దాన్ని మనం వాస్తవం కూడా అందులో గ్రహించాలి. ఒక సెక్రటరియట్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామాల లెవెల్లో పేరుని అంత కింద స్థాయికి తీసుకురావడం మంచిది కదండి. ప్రజలు కూడా గుర్తించారు ఈ రోజు. దాన్ని కూడా ప్రభుత్వం బేరీ చేసుకుని ఆ విధమైన కార్యక్రమం చేస్తూ ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం సార్. ఇక పరిపాలన అనేది దగ్గరికి తీసుకురావడం అనేది ఒక తెలుగుదేశం హయాంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇందాక ఏదో మేమేదో గ్రామాల్లో ఉద్యోగస్తులను ఎలా చేసాం అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం, వాళ్ళందరినీ గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసినటువంటి ఉద్యోగస్తులను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో దృష్టి పెట్టింది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎక్కడో 24వ స్థానంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధిని అంతా కూడా పంచాయతీ వ్యవస్థనంతా కూడా ఆయన వచ్చిన తర్వాత నెంబర్ 1 స్థానంలోకి తీసుకొస్తున్నటువంటి సత్యాన్ని గ్రహించాల్సి కోరుతా ఉన్నాను నేను. మన పరిశీలకులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇతర నేతలు కానీ ఎక్కడో 24లో ఉన్నటువంటి గ్రేడ్ ని నెంబర్ 1 గ్రేడ్ లో తీసుకొచ్చినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇక్కడ అభినందించాల్సి ఉంటుంది. దాన్ని సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం యాక్సెప్ట్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ విధంగా ఎక్కడికెక్కడికి మానిటరింగ్ చేసుకుంటూ, నేను ఇందాక చెప్పాను కదా, మండలం ఒక దిక్కునే, వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్ ఒక దిక్కుని, మండలం వేరే జిల్లాలోనూ ఉన్నటువంటి ఏవైతే సరిహద్దులు డిస్టర్బ్ గా ఉన్నాయో అవన్నీ వాస్తవాలు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని చక్కదిద్దే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా
దాన్ని పరిశీలిస్తూ ఒక క్రమబద్ధీకరణంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటున్నటువంటి లాస్ట్ టైం ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నదే అడావిడిగా చేశారు కాబట్టి నేను చెప్పినటువంటి ఉదాహరణ. మండలం ఏమో వేరే జిల్లాలో, మండలం ఏమో ఎమ్మెల్యే ఏమో వేరే జిల్లాలో, ఈ విధమైనటువంటి డిస్టర్బ్ కార్యక్రమాలు జరిగాయి కదా, వాస్తవం కదా, అది మనకు కనబడుతున్నాయి కదా. దాన్ని ఇప్పుడు మరి ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించి అవసరమైతే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రతిపక్షం మేమని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళని అర్జీలు పెట్టమనండి. ప్రతి స్పందన ఉంది, కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన ఉంది. ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే సరిహద్దులు కాదని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్జీ పెట్టి ప్రభుత్వం స్వీకరించుకోవడానికి గవర్నమెంట్ నెంబర్ ఇచ్చింది, గవర్నమెంట్ అర్జీలు స్వీకరించిన ప్రకారంగా పరిపాలన తీసుకెళ్తున్నారు. కాబట్టి మన అబ్జెక్షన్స్ ఏమంటే అక్కడ రీచ్ చేయండి, అంతేగాని బురద జల్లే కార్యక్రమం ఏదో సొంతంగా చేసుకుంటున్నారో, వాళ్ళకి లాభం వచ్చేటట్టు చేసుకుంటున్నారో ఇటువంటి ప్రచారాలు మానేసి ఎక్కడైనా సరే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ప్రజాగలం అయ్యి మాట్లాడే పరిస్థితిని వైసీపీ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అది మానేసి ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ గారిని, లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడండి. నేను మొన్న గర్భిణీ స్త్రీ బాబు ఈ వదిలేండి సార్. ఇప్పుడు సత్యనారాయణ గారు, ఓకే రైట్ సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సత్యనారాయణ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే సత్యనారాయణ గారు ఓకే సత్యనారాయణ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సత్యనారాయణ గారు ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఓకే గోపాల్ రెడ్డి గారు సత్యనారాయణ గారు చెప్పినట్టే గతంలో హడావుడిగా జిల్లాల పునర్విభజన జరిగిందా? ఒకళ్ళు ఒక చోట ఉంటే ఇంకొకళ్ళు ఒక చోట, ఒక గ్రామానికి మండలానికి సంబంధం లేకుండా జిల్లా హెడ్ క్వార్టర్కి గ్రామానికి ఇంకొక జిల్లాలో కలుపుతూ ఈ విధంగా అశాస్త్రీయంగా చేసిందా గత ప్రభుత్వం? ఈ విమర్శలు మొదటి నుంచి చెప్తానుంది కూటమి ప్రభుత్వం ఈ జిల్లాల పునర్విభజన మీద, వైసీపీ ప్రభుత్వం మీద. ఏమంటారు మీరు? ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు జిల్లాలు పెద్ద జిల్లాలు ఉండకూడదు. ఇప్పుడు జనసేన నాయకులు అన్నారు నేను తిరుపతిలో ఉంటానంటే చిత్తూరు పోవడం చాలా ఇబ్బందిగా ఉంది అంటే, తిరుపతి జిల్లా చేసి తిరుపతిలో టీటీడీ బిల్డింగ్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ పెట్టి జగన్ గారే కదా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాదు కదా, ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి 2 జిల్లాల్లో అర్ధ జిల్లా అంటే పెద్ద జిల్లాలో 2 జిల్లాలు చేసింది జగన్ గారు గవర్నమెంట్. అదే అశాస్త్రీయం అంటే నేనేం చెప్పలేను. కాకపోతే కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, లేదా కొన్ని గ్రామాల పక్క జిల్లాలకు పోయి ఉండొచ్చు. కానీ టోటల్ గా స్కెలిటన్ వరకు దాని ఐడియా ఎవరిది, దాని ఐడియాలజీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా, చంద్రబాబు నాయుడు గారిదా? ఇప్పుడు అన్నారు సార్, తెలుగుదేశం నాయకులు పెద్ద సార్ అన్నారు మా రోజు మండల వ్యవస్థ ఎన్టీఆర్ పెట్టాడు. నేను ఇప్పుడు కూడా అభినందిస్తానా? మండల వ్యవస్థ ఎన్టీఆర్ గారు పెట్టాడు, ఆయన ఒక దూర ఆలోచన నేను కూడా అంటున్నా. ఈవెన్ మేము కాంగ్రెస్ అయినప్పటికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ రామారావు ఖ్యాతిని ఏం తగ్గించలా, బ్రహ్మాండంగా చేశాడు రామారావు అని అంటున్నాం. కానీ దాని తర్వాత మేము సచివాలయాలు పెడితే సచివాలయాలు పనికిరావు అది నువ్వు చెప్పడం లేదు. మీరు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు రామారావు పోండి, మీకు ఇబ్బంది. గోపాల్ రెడ్డి గారిని మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు నందమూరి వ్యవసాయం ఏమన్నా పూర్తి మీకు ఇబ్బందిగా ఉన్నారా? ఎవరికి ఉండండి కొద్దిసేపు. అలాగే మండల వ్యవస్థ నుంచి కొద్దిగా అంటే ఒక మండలాన్ని ఒక 10-12 సచివాలయాలుగా చేసి ఇంకా 2 చెరువు చేసే బాధ్యత తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి. దాన్ని మీరేందుకు స్వాగతించడం లేదు? ఏదో జిల్లాలు ఒక జిల్లాను 2 జిల్లాలకు చేస్తే అశాస్త్రీయం జరిగింది. హైదరాబాద్ సచివాలయాల పరిపాలన అని చెప్పి లక్షల మంది జాబులు ఇస్తామని హిమవంత్ గారు మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. నేనేమంటానంటే, మేము స్వర్గీయ ఎన్టీఆర్ మండల వ్యవస్థల దూరాలోచన మేము స్వాగతిస్తూనే, అలాగే మీరు ఎందుకు సచివాలయ వ్యవస్థను ఎందుకు స్వాగతించలేకపోయారు? మీకెందుకు ఆలోచన? జిల్లాలు విభజించాలని మీకు ఐడియా ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి రాలా? లేదా మండలాలు విభజించాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలా? మేము కదా చేసినది, మీరు ఆల్టర్ చేస్తున్నారు. మేము చేసిన శిల్పానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటేనో లేకపోతే ఏమన్నా ఉంటే మీరు ఏమైనా తుది మెరుగులు దిద్దే అవకాశం ఇచ్చుకున్నారు. మీకు మొత్తం వ్యవస్థ మార్పు గురించి మీకు ఆలోచన రాలా? చంద్రబాబు నాయుడు గారికి రాలా? ఎన్టీఆర్కి వచ్చిన ఆలోచన రాలా? ఎన్టీఆర్ అంటే చెప్తానా మండల వ్యవస్థ మీరన్నారు, ఓకే నేను ఒప్పుకుంటున్నాను, శబాష్ అంటున్నా. కానీ మీకెందుకు రాలా? మీకు జిల్లాలు విభజన చేయాలని మీకెందుకు రాలా? మీరు కూడా పరిపాలన చేశారు.
అదే సార్. పునర్విభజన చేసి ఎవరు సార్, బాగా అందరినీ మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీకు అవకాశం ఇస్తా, మీరు మాట్లాడండి. ఫస్ట్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. మీకు అనుకోగా నేను మాట్లాడలేను సార్. మీరు వచ్చినప్పుడు మీరు ఏం మమ్మల్ని తిట్టాను, నేను గమనున్నాను. ఎంతసేపు వైసీపీ అసంబద్ధ పాలన అది ఇది అంటే నేనేం గమనుండా. మనకు అవకాశంలో మాట్లాడదు పెద్ద మనిషి సార్. మాట్లాడడం సార్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, చాలు కదా. సత్యనారాయణ గారు ప్లీజ్ ప్లీజ్, మీరు మాట్లాడిసేపు ఎవరు మాట్లాడలా. సత్యనారాయణ గారు మీరు మాట్లాడిసేపు ఎవరు మాట్లాడలా, అలాగే ఆయన మాట్లాడివ్వండి. గోపాల్ రెడ్డి గారు కూతురు మాట్లాడలేదే. మేము కూడా ఎన్టీఆర్ చేసిన మంచి పని. అటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేవు. ఎందుకు రాలేదు, జిల్లాలు ఎందుకు విభజించలేదు, లేకపోతే మండలాన్ని సచివాలయాలకు ఎందుకు మార్చలేదు అని మేము అన్నాము. అది మీరు లేదు లేదు మేమే జిల్లాలు ఏర్పాటు చేసినాము మేమే అంటే చెప్పండి, ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఇప్పుడు అది తయారైన తర్వాత మీరు అడవులుగా చేశారు. జిల్లా తయారైన తర్వాత మీరు మార్పు చేస్తున్నారు అంతే. మేము మేము అన్ని షర్ట్స్ అన్ని ప్యాంట్ కుట్టిన తర్వాత మీరు బట్టలు వేస్తున్నారు, బాగుంటది బట్టలు వేసుకుంటే అంతవరకే. మీరు ఆలోచన లేదు, మీకు ఆలోచన ఏం లేదు. ఉండండి సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు మాట్లాడే అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు పాలకులు ఉండేవాళ్ళు ఓపిక ఉండాలా, ప్రతిపక్షం ఉండేవాళ్ళు అడుగుతారు సార్ ఇది చేయండి అని. మాకు అవకాశం మేము మాట్లాడుతుంది ఇది ఉంటే. ఇంకోటి కూడా సార్, నేను ఇప్పుడు అంటాను, జనసేన నాయకులు కూడా చాలా చక్కగా మాట్లాడినారు. అది మేము సమ్మతిస్తాము చంద్రబాబు నాయుడు గారికి, ఆయన బాగా చేస్తాడని. ఇంకా రానండి, నోటిఫికేషన్ వచ్చింది రానండి, ఓడుతుంది ఎప్పుడు వస్తుంది వెలువడింది. ఏమైనా అభ్యంతరాలు అంటే వాళ్ళకి అభ్యంతరాలు మాకే అభ్యంతరాలు తెలుపుతాము సార్. అండ్ స్టేక్ హోల్డర్స్ ప్రజల దగ్గర కూడా మాట్లాడతాము. నేను ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడతాను. ఇప్పుడు మేమేమన్నా మాట్లాడితే, ప్రతిపక్షం మాట్లాడితే ఒకటే మాట్లాడారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మీకు అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తాము, పీకేస్తాము, కోడిని పీకి పారకోడిని పీకి ఈదులో కూర్చొని పెడతాము అంటే నిర్బంధంగా ప్రజాస్వామ్యంలో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. మేము కూడా అభిమానిస్తాం పవన్ కళ్యాణ్ గారిని, కానీ ఎట్టు మాట్లాడతాడని మేము అభిమానించడం. బాగా మాట్లాడితే అభిమానిస్తారు ఎవరైనా, ప్రతిపక్ష నాయకుడైనా అధికారంలో ఉండేవాడైనా సమర్థవంతంగాను సంభాషణ రాజకీయబద్ధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే ఎవరు కూడా దాన్ని అభినందించరు. అలా నడుస్తుంది ప్రపంచం. ఎందుకు రాజకీయం ఎందుకమని నేను కూడా, నాకు ఒక 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఇట్లా నేను అనుకోవడంలే. మా పార్టీ వాళ్ళు మాట్లాడే తప్పే, కొంత హోందాగా మాట్లాడాలా అని అనుకుంటా. ఇప్పుడు మనం ఏమి టోటల్ గా ఎవరు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ చేస్తారు, చెడ్డ చేసినా మంచి చేసినా పక్క రాష్ట్రం పైన మాకు ఆధిపత్యం ఉండదు కదా. కాబట్టి నేనేమంటానంటే, మంచి ఏమన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు మేమేమైనా చేసిన పొరపాటు సర్దితే ఒక వెల్కమ్. అట్లనే ఆయన ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి, అడావిడిగా చేసినాడు. ఏం అడావిడి ఏముంది? అడావిడిలో ఉంటే మీరు 2014 2019కి మీరు సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా ఎందుకు చేసి ఉండకూడదు? మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అమరావతి నీళ్లు తోడుకొని నెలకు 400 కోట్లు అవుతుంది. శాస్త్రీయబద్ధంగా చేసి నీళ్లు తోడాలి మాటలు పెట్టి రోజు మాటలు 400 కోట్లు నారాయణ గారు ప్రకటిస్తాను, నీళ్లు తోడతాను అని. ఆ నీళ్లు తోడకుండా మంచి ఏరియాలో పెట్టి ఉండేది. కాబట్టి అది శాస్త్రీయమా? ఓకే గోపాల్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కిషోర్ గారు ఇక్కడ చూసుకుంటే వాస్తవంగా ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఇదే విధంగా తాలూకాలను తీసేసి మండలాలకు విభజించి పరిపాలన ప్రజలకు చాలా చేరువ చేసినటువంటి ఎన్టీఆర్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాతనే అనేక రాజకీయ మార్పులు వచ్చినాయి. వాస్తవంగా రాజకీయాలు అంటే ఏందో ప్రజలకు చాలా చేరువ, మండలాలే కాదు రాజకీయం కూడా ప్రజలకు చేరువ చేసింది ఎన్టీఆర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సచివాలయాలు, ఈ సెక్రటేరియట్లకు సంబంధించినటువంటి పెట్టిన తర్వాత ఎందుకు గతంలో మంచి పనిగా ఎందుకు స్వీకరించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం? మండలాలను ఏ విధంగా అయితే మేము ఆహ్వానించామో మీరు ఎందుకు సచివాలయాల గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడరు? అది కూడా ప్రజలకు చేరువే కదా, ప్రజలకు పరిపాలన చేరువ చేశాం కదా, అవి ఉండబట్టే కదా ఎప్పటికప్పుడు గతంలో మండలాల చుట్టూ తిరిగేవాళ్ళు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు సర్టిఫికేట్ల కోసం, ఆధార్ అప్డేట్ల కోసం ప్రతిదానికి. కానీ చాలా దగ్గరగా ప్రజలకు చేరువ చేశాం కదా పరిపాలనని, మళ్ళీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఏమంటారండి ఓవరాల్? లేదండి, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు ఇవన్నీ కూడా సెక్రటేరియట్లు, వార్డు సెక్రటరీలు ఇవన్నీ కూడా చాలా మంచి ఇన్నోవేటివ్ థాటే. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి పడిగాపులు కాసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం దానికోసం పడిగాపులు కాసుకోకుండా చాలా మైలేజ్ జరిగింది. అది చాలా ఇన్నోవేటివ్ థాట్, దాన్ని అభినందించాల్సింది వైసీపీ గవర్నమెంట్ లో. దానివల్ల ఎవరు కూడా వ్యతిరేకించింది లేదు. అది ఉపయోగపడేదే, మేలు జరిగింది కూడా. ముఖ్యంగా కోవిడ్ లాంటి సమయాల్లో కూడా చాలా మేలు జరిగింది దాంతో.
కాబట్టి వాళ్ళందరూ ఎంప్లాయీస్ ని వాలంటీర్ అనుసంధానం చేసుకొని ఇంటికి ఆహారం అందించడం కానీ వాళ్ళ ట్రీట్మెంట్ అందించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పాత్రని మనం తగ్గించలేము. కాబట్టి అదే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చేశారు దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం, వీళ్ళు ఏం చేశారు కాబట్టి వీళ్ళు చేసిన దాన్ని మేము గుడ్డిగా వ్యతిరేకించడం అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటే దానివల్ల ప్రజలకు ఎంత మేరకు మేలు జరిగింది అనే దాన్ని కొల్లబద్దగా చూడాలి తప్ప వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అని కాదు. గతంలో అన్నా క్యాంటీన్ అనేది ఎంతో మందికి ఉపయోగపడేదే. ఆ స్కీమ్ ని కంప్లీట్ గా ఈ వైసీపీ ప్రభుత్వం తీసేసింది, మళ్ళీ ఆ ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చింది. కాబట్టి ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుందో మేలు జరిగేటట్టుందో అది ఎవరు చేస్తే ఏముందండి, ఎవరు చేసి ఇప్పుడు రామారావు పేరు ఎన్టీ రామారావు గారి పేరున్నా కానీ, చంద్రబాబు నాయుడు పేరు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరున్నా కానీ, పేరు ఎవరిదైనా కానీ పథకం అల్టిమేట్ గా ప్రజలకి న్యాయం జరుగుతుంది లేదా ప్రజలకి ఎంతవరకు మేలు జరుగుతుందని చూడాలి తప్ప పేర్లు మార్చినంత మాత్రాన ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్నిసార్లు పేరు మార్చినా కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది వైఎస్ రాజశేఖర పేరెంట్ గాని చూస్తారు. అలాగే అన్నా క్యాంటీన్ పేరు తీసేసినా మళ్ళీ పేర్లు మార్చి ఎన్నిసార్లు చేసినా కానీ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు పేరెంట్ గాని చూస్తారు. అట్లాగే హైటెక్ సిటీని ఎన్నిసార్లు కాదుకూడదన్నా కానీ ఏ సందర్భం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడతారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక చాలా మంచి పనుల్లో ముఖ్యంగా వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అనేది ఆయన పేటెంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వాడిని తీసేయలేదు, దాన్ని హర్షించాల్సిన విషయం. ఈ కుటుంబ ప్రభుత్వం దాన్ని తీసేయలేదు, దాన్ని వాడుకుంటా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటుంది, దాన్ని హర్షించాలి, దాన్ని స్వాగతించాలి. అట్లానే ఉండాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, దానివల్ల ప్రజలకి ఉపయోగపడుతుంది, లేదంటే ఈ పథకం ఇంకేమైనా బిల్డింగ్లు కట్టింది దాన్ని ఉపయోగించుకుంటుంది ప్రజల కోసం అంటే ఆ బిల్డింగ్ ప్రాంగాలను తీసేయడం కానీ ఆ పథకాన్ని తీసేయడం కానీ అది అన్యాయము. ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో దాన్ని కన్సల్టేషన్ చేయాలి తప్ప ఆ ప్రభుత్వం పెట్టిందా ఏ ప్రభుత్వం పెట్టిందా అనేది, ఏ ప్రభుత్వం పెట్టింది ఎవరు చేశారని ప్రజలు చూస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ఎవరికి ఏం చేయాలనేది. కాబట్టి గత ప్రభుత్వంలో అదే చూస్తాం, దాని ముందు ప్రభుత్వంలో కూడా అదే చూస్తాం. అల్టిమేట్ గా ప్రజలకి ఏమెంతవరకు మేలు జరిగింది అనేది కొలబద్దగా చూడాల్సి ఉంటుంది. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఎవరు ముగ్గురు కూడా సమాధానం చెప్పలేదు. ఈ రోజు వికేంద్రీకరణ జరుగుతుంది, నిధులు రానప్పుడు ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? పీపీపీ మీద పెద్ద రాధాంతం చేస్తున్న వైసీపీ కూడా ఈ రోజు నరేగా మీద ఎందుకని నోరు మెదవట్లేదు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరా అంటే నా క్వశ్చన్. దాని నుంచి చెప్పకుండా దాన్ని దాటి వాళ్ళకు ఎక్కువ బాధ్యత కదా సార్, వాళ్ళకి ఎక్కువ బాధ్యత. ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారు. పీపీపీ కూడా బీజేపీ తీసుకుందండి. సెంట్రల్ గవర్నమెంట్ లో పీపీపీని బీజేపీ గవర్నమెంట్ సమర్థిస్తుంది, మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి బీజేపీని వ్యతిరేకిస్తారు లేదా? నరేగా అనేది మీరు ఎంతసేపటికి పొలిటికల్ చూస్తారు, వాళ్ళకి బాధ్యత ఉంది వీళ్ళకి బాధ్యత ఉంది, మీరు పొలిటికల్ పార్టీకి మీ బాధ్యత లేదా? ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళలో భాగస్వామిగా యాక్ట్ తీసుకుపోయి స్కీమ్ చేసినప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఉపాధి కోల్పోతారు. మనకు వచ్చి నరేగా మీద రాకపోతే రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చి డెవలప్మెంట్ కూడా నరేగా నిధులతోనే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులు తగ్గుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? పీపీపీ మీద మాట్లాడి పీపీపీ మీద తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా, మీరు పీపీపీ మీద కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు? అంటే మీరు కేంద్రాన్ని ఏం మాట్లాడరు, మీరు కొట్టుకుంటారు. కేంద్రం దగ్గర పిల్లులు కొట్టుకొని కోతికి ఇచ్చినట్టుగా మీరు కొట్టుకునేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినట్టు కనిపించలేదు మీకు. దీనికి సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను. ముగ్గురు పార్టీలు అనేది ఒక వైసీపీ తెలుగుదేశం అని కాదు, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మీరు ఏదైనా సరే ఉపరాష్ట్రపతికి అసలు ఇప్పటికి కూడా మనకి తెలియాల్సింది ఏంటంటే వైసీపీ ఎటుపక్క ఉంది, బీజేపీ వైపు ఉందా, ఎన్డీఏ వైపు ఉందా, ఇండియా వైపు ఉందా, న్యూట్రల్ గా ఉందా? న్యూట్రల్ గా ఉంటే న్యూట్రల్ గా ఎందుకు ఉండట్లేదు? కాబట్టి ముగ్గురు కూడా ఈ రోజు బీజేపీ కొమ్ము కాస్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది, తీవ్ర ద్రోహం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అది కనిపిస్తుంది మన రాష్ట్రానికి. కిషోర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. హిమాంత్ రాగాల జనసేన. హిమాంత్ గారు పునర్విభజన గురించి ఓకే, జనసేన కూటమిలో భాగస్వామ్యం కాబట్టి అదిగాక నిర్ణయాలు కూడా బాగున్నాయని మీరు సమర్థిస్తున్నారు, బాగానే ఉంది. కాదు ఇక్కడ విశ్లేషణల అభిప్రాయం ఏంటంటే చాలా మంది అభిప్రాయం ఈ ఏదైతే పునర్విభజన వల్ల కొంచెం ఆర్థిక భారం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే పర్టికులర్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాబట్టి దానికి సంబంధించిన ఆర్థిక భారం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బడ్జెట్ ఈ విధంగా ఉంది అంటున్నారు. మీరు దాన్ని ఎలా రికవర్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఆర్థిక భారం అంటే చెప్పేది అన్ని పునర్విభజన ఇప్పుడు ప్రజలకి అనుగుణంగా ప్రజలకి ఇంకా చేరువ చేయాలి,
ప్రతి ఒక్కటి ప్రజలకు దగ్గరకు రావాలనే ఉద్దేశంతోనే సార్ ఆర్థిక భారం అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఆర్థిక భారం అయినా కానీ ఇంకా ప్రజలకు దగ్గర చేయాలి, ఇంకా రెవెన్యూ డివిజన్లు పెంచాలి, జిల్లాలు పెంచాలి, ఇంకా ఆ ప్రజలకు ప్రతి ఒక్కటి సౌలభ్యంలో ఉండాలి అని ఒక ఒక శాస్త్రీయంగా చేస్తున్నారు సార్. ఆర్థిక భారం ఉన్నా కానీ గత ప్రభుత్వంలో చేసిన తప్పులు పొరపాట్లు సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి. నేను ఇందాకే చెప్పిన ఒక అశాస్త్రీయ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందున్న వైసీపీ గవర్నమెంట్ అశాస్త్రీయ పద్ధతిలో జరిగింది. అవన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆర్థిక భారం ఉన్నా వాస్తవమే, ఆర్థిక భారంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కుటుంబ ప్రభుత్వంలో చేయడం జరుగుతాం సార్. శాస్త్రీయంగా చేయడం జరుగుతాం సార్. ఓకేనండి హిమావతి గారు. తర్వాత సత్యనారాయణ గారు ఏదైతే ప్రజలకు చేరువ కావాలి అనే విషయంతోనే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాము ఈ పునర్విభజన అంటారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జరిగింది అంటున్నారు. వాస్తవంగా కొన్ని చోట్ల ఉందండి. కందుకూరుని తీసుకెళ్లి డైరెక్ట్గా నెల్లూరు జిల్లాలో కలిపారు, ప్రకాశం జిల్లాలో ఉంటే కందుకూరుని, అలా అనేక గ్రామాలు ఉన్నాయి చూసుకుంటే. అంతకుముందు కూడా కొన్ని గ్రామాలు మనకు పరిచయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతం వచ్చేటప్పటికి వేరే నియోజకవర్గాలు కలిపేవాళ్ళు. ఇక్కడున్న ఓటర్స్ వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో ఓట్లు వేయాలి, ఆ సంబంధమే ఉండేదన్నమాట. దానికి దీనికి రిజల్ట్స్ ఏమో ఒక చోట వస్తే దానికి సంబంధించిన ప్రతిఫలాలేమో ఇంకొక నియోజకవర్గం వాళ్ళు చూడాలి. ఇలా అనేక మార్పులు గతంలో కూడా ఉన్నాయి. తర్వాత వైసీపీ తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు పునర్విభజన ఇది హడావుడిగా జరిగింది అన్నట్టు వాస్తవం కొంత అయితే, కొన్ని చోట్ల ఒక ఏరియాని తీసుకెళ్ళి ఇంకో ఏరియా కలిపేయాలన్నారు. కానీ మీరు చూస్తేనేమో ప్రజలకు చేరువయ్యే విధంగానే మేము శాస్త్రీయబద్ధంగా వెళ్ళామంటున్నారు. కానీ కొంతమంది అనుమానాలు వెలుపుస్తున్న వైసీపీ శ్రేణులు ఏంటంటే దానికి భవిష్యత్తులో రాబోయేటువంటి జిల్లాల పునర్విభజన, ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల పునర్విభజన, భవిష్యత్తులో వచ్చేటువంటి నియోజకవర్గ పునర్విభజన మీద కొంత డిపెండ్గా చాలా ప్లాన్గా పకడ్బందీగా మినిమం గ్యారంటీ అంటే మినిమము కావలసినటువంటి ఓటు బ్యాంకు కావలసినటువంటి విధంగా ఒక ప్లాన్గా పద్ధతి ప్రకారం ఇది పునర్విభజన చేసుకుంటున్నారు. భవిష్యత్తులో వచ్చేటువంటి నియోజకవర్గ పునర్విభజన పట్టుకుని మినిమం గ్యారంటీగా కొన్ని సీట్లు గ్యారంటీగా చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. వాస్తవంగా అంత లాజికల్గా వెళ్తున్నారా మీ పార్టీ? సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానండి, వైసీపీ వాళ్ళు చెప్పేదంతా అవాస్తవాలు. ఇందాక విశ్లేషకులు పెద్ద ఆయన చెప్పింది, మీరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారా, బీజేపీకి ఆ రోజు మీరు ఎందుకు అని ట్రిపుల్ పి విధానాన్ని మీరు యాక్సెప్ట్ చేశారే కదా, మీరు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు కదా అని చెప్పేసి అడిగారు. దానికి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎంపీ గత ప్రభుత్వంలో గురుమూర్తి గోపాల్ రెడ్డి గారు మీరు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? మీరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడారు, మీకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. మళ్ళీ మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మాట్లాడండి సత్యనారాయణ, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాట్లాడండి. గోపాల్ రెడ్డి గురుమూర్తి గారు గత ప్రభుత్వంలో సంతకం పెట్టారా లేదా? కేంద్రంలో పెట్టారు కదా, పెట్టిందే కంటిన్యూ అవుతుంది. కానీ మీరు సృష్టించినటువంటి అగాధాన్ని, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అగాధాన్ని, ఆర్థిక అగాధాన్ని పూడ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనగా టెక్నికల్ గా ఆలోచిస్తూ దీన్ని ఏ విధంగా ప్రజలకు చేరువ చేస్తే బాగుంటుంది. మీరు పెట్టినటువంటి కాలేజీలు మేము ఎక్కడ చేయమని చెప్పట్లేదే, మేము ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తున్నావా అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అందులో ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలకు ఉచిత సేవలు 70% ఉచిత సేవలు అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చంద్రబాబు నాయుడుకి మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. 4 సార్లు సీఎం చేసినటువంటి వ్యక్తికి ఏ విధంగా పరిపాలన చేసుకోవాలో చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇక ఉన్నటువంటి చిన్న ఆర్థిక వెసులుబాటు అంటారా, ఆర్థిక లొసుగులు అంటారా, మీరు సృష్టించిన లొసుగులు ఖచ్చితంగా అవన్నీ కూడా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు పిన్ టు పిన్ దాన్ని చక్క పెట్టుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం యాక్స్పెక్ట్. మీరు చెప్పారు కదా, ఇప్పుడు 900 అబ్జెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఉంటే ఇంకా మీరు సబ్మిట్ చేయండి. దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించే పరిస్థితిలో ముందుకెళ్తా ఉంది. ఎక్కడా కూడా మా సొంత లాభానికో లేకపోతే భవిష్యత్తులో మేము ఈ పునర్విభజన దిశగా మాకు ఓటు బ్యాంకు కలిసి వచ్చేటట్టు ప్లాన్ చేసే పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. దాన్ని మీ అపోహ. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నాయో, ఏ విధమైన అబ్జెక్షన్స్ ఉన్నాయో మీరు దయచేసి మీరు ప్రభుత్వానికి అర్జీ లేవండి, ఖచ్చితంగా పరిశీలిస్తారు. అది చేయకుండా మీరు అసెంబ్లీకి రారు, ప్రజలకు సంబంధించింది అడగరు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మీ అల్లరి మొక్కలు, మీ రౌడీ మొక్కలనే అంత పెద్ద
లెవెల్లో ఉన్నటువంటి సీఎం గారు కూడా రౌడీ ఏజెంట్ చేస్తే సహించమని చెప్పేసి ఆయన సహనాన్ని కూడా పరిశీలిస్తున్నారు మీరు. ఆయన సహనాన్ని కూడా పరిశీలిస్తున్నారు మీరు. రాజకీయం చేయాలంటే మీ నాయకుడు ఎందుకని బయట తిరుగుతా ఉన్నాడు? ఆ రోజైతే ముఖ్యమంత్రి హోదాలో ఎల్లపోయాడు, కండిషన్ మీద బయట తిరిగాడు. ఇప్పుడు సొంతగా నేను నిజాయితీ పరుణ్ణి, ఈ కేసులన్నీ నావు కావు, నాకు కావాలని అంటగట్టాలని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా ఈ లొసుగులన్నీ కూడా ఇందులోకి వచ్చి దీనంతా కూడా పెద్ద బాబేరికం తయారు చేసి ప్రభుత్వం అనేది భద్రాలు చేయాలని చూస్తూ ఉంటే ప్రజలు గ్రహించట్లేదు అవన్నీ కూడా. ముందు మీరు మీ మీద ఉన్నటువంటి ఆ రోజు మీకు ఖాళీ లేదు, ఈ రోజు ఖాళీ లేదా? ఈ రోజు వెళ్ళండి మీరు స్వచ్ఛందంగా, నా కేసులన్నీ త్వరగా తేల్చండి, నేను చాలా పవిత్రుడిని. ప్రజలు ప్రక్కదోవ పట్టించడానికి, ప్రజలు ప్రక్కదోవ పట్టించారు, పరిపాలన ప్రక్కదోవ, ఆ రోజు ప్రక్కదోవ పట్టించారు, ఒక గ్రామంలో ఒక చెత్త మట్టి కానీ ఒక సిమెంట్ మట్ట కానీ చేసినట్టు పాపం లేదు. మీరు పంచాయతీలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పంచాయతీలో ఒక్క రోడ్డు వేయగలరా? ఎక్కడ కూడా వేయలేదు. అభివృద్ధి అనేది మీ నాయకుడికి అభివృద్ధి అనేది తెలీదు. గోపాల్ రెడ్డి గారు ఓకే సత్యనారాయణ గారు మళ్ళీ మాట్లాడతాం. ఓకే సత్యనారాయణ ప్లీజ్ వెయిట్. గోపాల్ రెడ్డి గారు ఇందాక కిషోర్ గారు అడిగిన వాటికి ఏదో మీరు సమాధానం చెప్పారు. తటస్థంగా ఉన్నారా, లేదా అదే కిషోర్ గారు అడిగిన క్వశ్చన్స్ మీరు ఎటువైపు ఉన్నారు, ఎన్డీఏ వైపు ఉన్నారా, ఇండియా వైపు ఉన్నారా, ఏదో చెప్పారు ఇందాక, చెప్పండి కంటిన్యూ. అదే నేను చెప్తున్నా ఏంటంటే, కళ్ళు మూసుకొని బీజేపీ పెట్టింది ఒక మంచి వ్యక్తిని పెట్టినప్పుడు మేము సమర్థిస్తాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి నేను పూర్తిగా ఎటువంటి పరిస్థితి అది మంచి ఉన్నా నేను పూర్తిగా ఇది కాదు అని చెప్పేదని లేదు. మేము అది బాగుండదంటే ఓకే, దాన్ని ఆ సమస్యను కరెక్ట్ గా చేస్తాం. ఇప్పుడు మేము గత సంవత్సరంలో భూ సర్వే అన్నారు, కేంద్ర మంత్రి చెప్పినప్పుడు జగన్మోహన్ భూములు ఎత్తుకోమని వీళ్ళు మళ్ళీ అదే సర్వే చేస్తారు. భూ సర్వే ఎందుకు చేస్తారు? ఆపేయచ్చు కదా. ఈ రోజు ఏడ అడంగలు కూడా దొరకలే, ఏడ ఆఫీసులో పోయినా ఒక అడంగలు కూడా రావడం, ఎందుకంటే భూ సర్వే జరుగుతుందని. అంటే అప్పుడు మేము సర్వే చేస్తే అది ఎత్తుకోమోతారు, జగన్మోహన్ రాజు చేసుకుంటాడు భూములని నోట్లు బాదుకున్నారు వీళ్ళంతా. నేను ఒకటే మాట చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు సార్. గవర్నమెంట్ సింబల్ ఉండాలి ప్రతి ఒక్క దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు సార్. ఇది ప్రజల సొత్తు, ప్రజల నేల, ప్రజల భూములు సార్. సార్ ఇప్పుడు పెయింట్ వేసుకుంటారు, వైసీపీ రంగులు వేసుకుంటారు, మీ రోడ్ల కింద మీ జనసేన రంగులు వేసుకుంటారు, మీ పార్టీ గుర్తులు వేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో రంగులు వేసుకోవాలనేసి గవర్నమెంట్ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టింది స్కూళ్ళకి, బళ్ళుకి, గుళ్ళకి, ట్యాంకులకి, ఏకంగా శ్మశానాలకి, ఎక్కడ పడితే గోపాల్ రెడ్డి గారు ఎలా అండి? ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుకోని ఎలా కోరుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుకో, మీరు కూడా అలాగే మాట్లాడకూడదు. మీరు ప్రతిసారి ఇలాగ ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకేనండి, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు హిమాంత్ గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల యొక్క పునర్విభజన సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. చూస్తూనే ఉండండి మెగానైట్ టీవీ.